జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గోదావరిలో నీళ్లు లేకపోవడంతో రైతుల సాగుకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి మరియు ఇరిగేషన్ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించిన సందర్భంగా గురువారం రోజున ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామంలోని గోదావరిని మండల నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. మొదటగా గోదావరి నదీమ తల్లికి పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, ఎమ్మెల్సీ జీవన్ గారి చిత్రపటానికి మండల నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దమ్మన్నపేట లిఫ్టును ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పవిత్ర గోదావరి మీద ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా అటు జగిత్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు లిఫ్ట్పై ఆధారపడ్డారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మండలానికి సంబంధించిన లిఫ్ట్పై ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా ఒక నీటి బొట్టు లేక మొత్తం గోదావరి అంతా ఎడారైపోయింది. ఒక 10-12 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చిన రైతులంతా కూడా, ఈ గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా, అన్నగారు మీరు శాసనసభ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మా గోదావరి మొత్తం ఎండిపోయింది, మాకు నీళ్ళు ఇచ్చి మా పంట పొలాలు గుట్ట ఆదుకోవాలని చెప్పేసి వారు మాకు వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన రైతాంగానికి ఒకటే చెప్పిన, మన గోదావరి మొదటిసారి ఈ విధంగా నీటి చుక్క లేకుండా డ్రై అయిపోయింది. ఏదేమైనా తప్పకుండా నా వంతుగా శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పేసి నెక్స్ట్ డే ఉదయం పొద్దున్నే లేచి దానికి సంబంధించినటువంటి వారు ఇచ్చిన కాగితాలన్నీ కూడా, రైతాంగం ఇచ్చినటువంటి వినతి పత్రాలు, మరి నా లెటర్ ప్యాడ్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్ళిన. వారు ఏమన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత పోచంపాడు దగ్గర, ఎస్ఆర్ఎస్ పోచంపాడు దగ్గర శివంకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇరిగేషన్ అధికారులు శివం కింద ఒక అగ్రిమెంటు, ఒక ఆలోచన, ఏ ఏరియాకి ఎన్ని నీళ్ళు పోవాలి, ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలని చెప్పి రేపు రాబోయే కాలంలో ఈ ఎస్ఆర్ఎస్పీపై ఆధారపడ్డ మంచినీటి కోసం కానీ ఇంకా నీటి కోసం ఆధారపడేది కాబట్టి తక్షణమే ఒక మంచి 1 టీఎంసీ నీళ్లు మీకు వదలడానికి ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు నుంచి వదలడానికి బాగా ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడితే ఒకటే చెప్పిన, సార్ 15 సంవత్సరాల క్రితం ప్రజల మధ్యలో నేను ఓడినా గెలిచిన ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని మా ధర్మపురి ప్రజలు అందరూ చూసినారు. మా రైతుల పంట పొలాలు ఎండిపోతే నేను ఆ ప్రాంతానికి ప్రజలకు, మా రైతులకు మాటిచ్చి నేను నమ్మకంతో వచ్చినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే, ముఖ్యమంత్రి గారు కారు ఎక్కటోడు ఆగి, లక్ష్మణ్ నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పిన నువ్వు కలువు నువ్వు అన్నాడు. కారు ఎక్కటోడు ఆగి, లక్ష్మణ్ నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి వెళ్ళి చెప్పిన నువ్వు కలువు అంటే, నేను ఈ విషయం అంతా ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూర్చుంటే, ఇరిగేషన్ మినిస్టర్కి అధికారులు ఏమన్నారంటే, సార్ పోచంపాడు 1 టీఎంసీ వదిలినట్టయితే వీరికి ఏదైతే మన జైనా కానీ, రాజారం కానీ, దమ్మన్నపేట కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు అందాయి సార్, మధ్యలోనే ఇంకిపోతాయి, గోదావరి మొత్తం డ్రై అయిపోయింది, కష్టమవుతుంది. అయినా శివం రూల్స్ ప్రకారం ఏదైతుందో మనం ఆ రోజు పోచంపాడు ప్రాజెక్ట్ మీటింగ్ 2 నెలల కింద మీటింగ్ అయినప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా నీళ్ళు వదలద్దా అని చెప్పేసి అన్నారు. అంటే కష్టమని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు, నేను ఒకటే విషయం చెప్పాల్సుకున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు, నా ప్రాంతాల ప్రజలు ఓట్లు వేసినప్పుడు వాళ్ళ కష్టాల్లో కూడా నేను పాలు పంచుకునే విధంగా నీళ్ళు వేయకపోతే నాకు చాలా ఇబ్బందికరం సార్, ఏదేమైనా నీళ్ళు కావాలని చెప్తే వెంబడే జీవన్ రెడ్డి గారు చెప్తే, జీవన్ రెడ్డి గారు ఆయనకున్న అనుభవాన్ని మొత్తం ఇంజనీర్లకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసినారు. జగ్గాసాగర్ ఉంటే జగ్గాసాగర్కి వెళ్ళి నీళ్ళు వరదకాల ద్వారా వదిలినట్టయితే తొందరగా నీళ్ళు వస్తాయి. ఇక రైతులకు కొంత నీళ్ళు ఇచ్చినట్టయితే ఎస్ఆర్ఎస్ మీద కూడా ఏదైతే మా నీళ్ళు వదలడానికి అక్కడ శివంకి ఎగనిస్ట్గా ప్రభుత్వం వ్యతిరేకంగా, నిబంధనకు వ్యతిరేకంగా నీళ్ళు అక్కడ ఒత్తిడి పడదని చెప్పేసి వారి యొక్క సలహా చెప్పి అక్కడ ఇరిగేషన్ అధికారులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈఎన్సీ గారు, ఎస్సీ గారు, వీళ్ళ అధికారులను పిలిపించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు రాత్రి 9:30కు ఫోన్ చేసినారు. ముక్కోటి ఏకాదశి తెల్లారి ఉదయం తెల్లరంగా నేను 3 గంటలకు లేచి ముక్కోటి ఏకాదశి దేవుని స్వామివారి దర్శనం చేసుకొని, నరసింహస్వామి దండం పెట్టుకొని, అయ్యప్ప స్వామి దండం పెట్టుకొని అక్కడ నేరుగా నేను ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ అంత ముందు రోజే పోయి జీవన్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు, కూర్చొని జీవన్ రెడ్డి గారికి అనుభవాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అధికారులను పంపించిన వెంటనే తక్షణమే జీవో విడుదల చేసి ఒక 1 టీఎంసీ నీళ్ళు జగ్గాసార్ నుంచి వదిలే విధంగా ఆదేశాలు, ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారు అమలు చేసినందుకు, పెద్దలు జీవన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా, రైతు బిడ్డగా మనందరికీ కూడా అండగా ఉన్నందుకు, ముఖ్యంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, గౌరవ జీవన్ రెడ్డి గారికి ధర్మపురి ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శాశ్వత పరిష్కారం కోసం కూడా ఒక 20 రోజుల కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తాడు. ఇక్కడ రోలవాగు సంబంధించిన ఇష్యూ శాశ్వత పరిష్కారం కూడా చేసి ఈ ప్రాంత రైతాంగం, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడేమో గోదావరి
మన ఎల్లబెల్లి ప్రాజెక్ట్ దగ్గర అక్కడ గేట్లు వేస్తే బ్యాక్ వాటర్ మొత్తం నీకు తిమ్మాపూర్ దాకా వస్తాయి. ఇటేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఇటున్నాయో ఇటు ఉంటుంది, ఈ మధ్యలో ఈ 4-5 గ్రామాలు వచ్చినా ఇది టేలెంట్ ఏరియా లెక్క అయిపోయినాయి. ఇటు దమన్నపేట కానీ, ఇటు రాజారం కానీ, ఇటు జైనా కానీ, ఇటు ఆరేపల్లి కానీ, ఇటు నీళ్ళు గోదావరి నీళ్ళు వదులుతా తప్ప ఇక్కడ నీళ్ళు రావు ఇక్కడికి. దానికి శాశ్వత పరిష్కారంగా ఏ విధంగా ఆదుకోవాలనే విషయం లోపల నేను రోలవాకు సంబంధించి తొందరగా సాధ్యమైన తొందరగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో క్లియరింగ్ చేపించి రైతులకు శాశ్వత పరిష్కారం చేస్తే. ఎందుకంటే రైతుల బాధ ఏంటంటే మాకు బాధ అనిపించిందంటే కష్టపడాలి, పంట పండించే విషయంలో పాటు నీళ్ళ కోసం తిప్పలపడాలి, నీళ్ళ కోసం తిప్పలపడి వాళ్ళ నీళ్ళు వస్తాయా రావని కొండకు చూసినట్టు దేవునికి చూసినట్టు ఎదురు చూడాలి. చూసినాక పంట పండించినాక వడ్లు కొనుక్కొని చూసినాక అదో ఇవన్నీ కష్టాలు దూరం చేయాలంటే నాకు 4 సంవత్సరాల వ్యవధి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఇరిగేషన్ మినిస్టర్ గారు, జీవన్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అందరి సహకారంతో ఈ ప్రాంతం రైతాంగానికి ఈ గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్పై ఆధారపడి అన్ని ఆయకట్టు రైతాంగానికి ఆదుకునే విధంగా ఈ 4 సంవత్సరాలు అందుబాటులో ఉండి వారికి నీళ్ళు ఇచ్చే విధంగా నా వంతు ప్రయత్నం ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ గోదావరమ్మ తల్లికి నేను ఈరోజు ఇరుముడికి శబరికి వెళ్తున్నా. ఆ తల్లికి దండం పెట్టుకున్నా. ఎప్పుడు ఇట్లా నిండుగా ఉండాలి, మా రైతులను ఆదుకోవాలని చెప్పి ఆ తల్లికి దండం పెట్టుకొని ఇప్పుడు పోతున్నా. మా రైతాంగాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.